ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 4వ అధ్యాయం 5వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాన్ వాచ. బహూని మే వ్యతీతాని. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. జన్మాని తవ చార్జున. తానహం వేద సర్వాణి. తానహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నత్వం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. తానహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అనువాదం తాత్పర్యం. ఆల్రెడీ శ్రీల ప్రభుపాదికి అర్జునుడు నిన్న మొదట్లో భగవంతుడు మాట్లాడాడు. శ్రీ భగవాన్ వాచ ఏవం పరంపరా ప్రాప్తం ఏమం రాజర్షి యోగులు సకాలేనే వాత యోగో నష్ట పరంతప. అదేవిధంగా మొట్టమొదటి శ్లోకంలో భగవంతుడు ఇమం వివస్వతే యోగం. భగవంతుడు నేను సూర్యదేవుడికి సృష్టి ప్రారంభంలో ఈ జ్ఞానాన్ని ఇచ్చాను. సూర్యదేవుడు దాన్ని రాజా వివస్వానుడికి, వివస్వాను రాజా ఇక్ష్వాకు, ఈ రకంగా పరంపరలో వివస్వాను మను మహారాజుకి, మను మహారాజు ఇక్ష్వాకు మహారాజుకి. ఇప్పుడు అర్జునుడు మన ఇద్దరి వయస్సు ఇన్ని దశాబ్దాలే. ఈ భగవద్గీత చదువుతున్నప్పుడు కృష్ణుడి వయస్సు, భగవద్గీత చెప్తున్నప్పుడు కృష్ణుడి వయస్సు 125 సంవత్సరాలు. మరి సృష్టి ప్రారంభంలో సూర్యదేవుడికి ఈ జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా నేను ఎలా అర్థం చేసుకోగలను? ఈ శరీరం చూస్తే 125 సంవత్సరాలు. దానికి భగవంతుడు 125 సంవత్సరాలున్న భగవంతుడి శరీరం అరివారు. అర్జునుడికి 123 సంవత్సరాలు, కృష్ణుడికి 125 సంవత్సరాలు. కానీ కృష్ణుడు 20 ఏళ్ళ కుర్రవాళ్ళలాగా, భగవంతుడు ఆయన వదిలిపెట్టదు. ఆయన మీకేం సంబంధం, మీ పని మీరు చూసుకోండి. ఆయన కావాలంటే ఇంకో కుర్చీ తెచ్చుకుని అక్కడ వేసుకుంటాడు. మీరు వచ్చి మీ కుర్చీలో కూర్చోండి. దానికి జవాబుగా ఈరోజు మొదట్లో భగవంతుడు అన్నాడు, ఆ తర్వాత అర్జునుడు అడిగాడు, దానికి భగవంతుడు సమాధానం. మనం ఎప్పుడైనా క్లాసులు వినేప్పుడు ఆ విధంగా వినాల. మనం దాని అంటే డైజెస్ట్
అంటే తిన్న భోజనం అరకపోతే లాభం ఏమైనా ఉందా? తిన్న భోజనం అంతా కిందకే వెళ్ళిపోతుంటే లాభమే ఉంటుంది. తిన్నది వంట పడితే బలం, శరీరంలో బరువు, బలం, శక్తి ఇవన్నీ ఉంటాయి. ఆ రకంగా భగవద్గీత మనకి సరిగ్గా అర్థమైనట్లయితే మనం మాయని గెలిచేటువంటి పరిజ్ఞానం, మాయని గెలవడం అంటే ఈ శరీర ప్రభావం నుంచి కమ్ హియర్, టేక్ ఎ చైర్, గెట్ ఎ చైర్ అండ్ హ్యావ్ ఇట్ దేర్, గెట్ ఎ చైర్ అండ్ సిట్ దేర్. సో ఆయన తోకలాగా ఆయన తిరగక్కర్లా. మీరు మీ బతుకు మీద ఆయన బతుకు, ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే మీకు కూడా ఇంట్రెస్ట్ లేదా? మరి మీరు వచ్చేది భజన చేయడానికి, మీరు వచ్చేది జ్ఞానాన్ని పొందడానికి, మీ పని మీరు చూసుకోండి. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కూర్చుంటాడు, ఆయన ఇష్టం. అలా సో అంటే క్లాస్ వినేప్పుడు విన్నది क्लास सुनेगा बच्चा से खेलेगा। छोड़ो ऐसा, छोड़ो मत, उनको जो करना है करेगी, तुम सुनना है, उनको जाने दो। बच्चे बंदर होते हैं, तुम बंदर को क्या संभालोगे? ठीक है ना, इसलिए तुम बच्चा पैदा नहीं किया है, ये हमारे होने वाला काम नहीं है। ठीक है ना। సో భగవద్గీత ఎందుకు మనం ఈ సంసారంలోకి వచ్చాము, ఏంది గొడవలు, ఈ చావులు, ఈ రోగాలు, ఈ పనులు ఇవన్నీ అంటే మనం ఏం చేసినప్పుడు సంతోషంగా ఉండాలి, ఏం చేసినప్పుడు సంతోషంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేసినప్పుడు సంతోషం దొరకదు ఇక్కడ. కానీ భగవంతుడు పనిచేస్తూ ఉంటే, భగవంతుడి గురించి వింటూ ఉంటే అపరాధాలు లేకుండా మనం అపరాధ అయితే మనం ఇప్పుడు భజన పాడాం. మనం తబే నా కృప లభే ఆయి జన అపరాధ ఆబే హత. మనం ఎందుకు భక్తులు ఎదగటం లేదయ్యా? ఎందుకంటే మనం అపరాధాలు చేస్తున్నాం. ఎందుకు భక్తులు ఎదగటం లేదయ్యా? మనం శ్రద్ధగా భజన చేయటం లేదు. నాట్ అప్లయింగ్ యువర్ హెడ్. whenever you do bhajan, apply it. Only dummy bhajan and interest outside, so Krishna is not happy. భజన చేసేప్పుడు మనం మనసు పెట్టి భజన చేయాలి. మనసు పెట్టి అంటే వైరాగ్యం కలిగే విధంగా, జ్ఞానం కలిగే విధంగా మనం పట్టుదలతో భజన చేయాలి. మనం ఆ పిల్లకాయలాగా మనం కూడా, మనం పిల్లకాయలు చంచలంగా ఉంటారు. మీరు కూడా చంచలంగా ఉండి లోపలంతా అటు కూర్చుంటే క్లాసులో లాభమైంది, అంతే కదా. నిద్ర లేపండి వాళ్ళు నిద్రపోవట్లేదు అంటుంది. సో అంటే ఇక్కడ సరైనటువంటి గురువు, సరైనటువంటి శిష్యుడు. గురువు గారు బాగానే ఉన్నారు, శిష్యులు కోతులు లాంటి వాళ్ళు ఏం బాగుపడతారు.
శిష్యులు సీరియస్గానే ఉన్నారు. కానీ గురువు గారు ఆయన సరైనటువంటి గురువు గారు. అప్పుడు మీరు సీరియస్గానే ఉన్నారు, నేను మీకు సరిగ్గా జవాబు లేకపోతే మీరు ఎలా నేర్చుకుంటారు? రెండు ఉండాలి. గురువు గారు సరైన వాడిగా ఉండాలా, శిష్యుడు సీరియస్గా ఉండాలా. అప్పుడు పని అవుతుంది. అప్పుడు మనం రోజు పెరుగుతున్న ఆనందంతో భక్తి మార్గంలో మనకి ఉత్సాహం పెరుగుతూ ఉండాలి. అంటే భక్తి అనేది ఆనందంతో కూడండి. కేవలం ఆనందకాండ భక్తి అనేటువంటిది. నిజంగా భక్తి చేస్తే మీకు ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉందంటే మీలో ఏ రోజుకి ఆ రోజు ఉత్సాహం. నేను సేవలు చేసుకోవాలా, చక్కగా చేయాలా, టైంకి చేసేయాలా, ఇంకా సేవ చేసుకోవాలా, మనకి వేరే పనే ఉంది అంతే కదా. ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఇక్కడ కూర్చుని ఏం పని ఉంది? భగవంతుడి సేవలు, భగవంతుడి భజనలు, ఈ విధంగా జీవితం గడపడం, అది మనం సరిగ్గా చేస్తుంటే మన ఉత్సాహం. ప్రభుపాద ఆయన 80 ఏళ్ళు కానీ ఎంత పరిగెడుతున్నాడు అంటే ఎంత ఆనందంగా ఉంది ఆయనకి ప్రచారం చేస్తుంటారు. కాబట్టి అపరాధాలు లేకుండా సావధానంగా, అంటే 10వ అపరాధం అన్నాం కదా, భగవన్నామంలో పూర్తి విశ్వాసం లేకపోవడం, భగవన్నామాన్ని అసావధానంగా జపం చేయడం, భగవన్నామం యొక్క మహిమలు తెలుసుకుని కూడా సంసార ఆసక్తి. భక్తులకి సంసార ఆసక్తి ఉండకూడదు. ఒకటే పని సంసార ఆసక్తి అంటే ఇది నా కోసం, ఇది దేవుడి కోసం, ఇది నాది, ఇది మందిరాంది, అంతా మందిరాంది, నాకు అవసరమైంది నేను కొద్దిగా తీసుకోవాలి, అది కరెక్ట్. అంతా మందిరాంది, నాకు అవసరమైంది కొద్దిగా తీసుకోవాలి బతకడానికి, ఈ శరీరానికి ఏం కావాలో తీసుకుంటాం. మనం వేరుగా బ్యాంకులో డబ్బులు పెట్టుకోకర్లా. దాని అంటే దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఈ రకంగా. అంటే ఇక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్నకి మీరు చూడడానికి నా సమవయస్కుల్లాగా ఉన్నారు, అదన్నా మళ్ళీ మీరు అంతే. కొంతమంది మా ఇద్దరి వయసు ఒకటే కావచ్చు, ఆయన డల్గా ఉండొచ్చు కదా, తో నేను అంత ఉత్సాహంగా ఉండొచ్చు. అదేంటి సార్, ఆయన వయసు 70 ఏళ్ళు, మీ వయసు 70 ఏళ్ళు, ఆయన అట్లా డల్గా కూర్చుని ఉంటాడు, మీరేమి చకచకాన్ని తిరుగుతూ ఉంటారు. ఏమి అంటే శరీరం ఒక వయసు అదే, కానీ మనసు ఉల్లాసంగా ఉండడం, మనసు తాజాగా ఉండడం, మనసు ఆధ్యాత్మికంగా ఉండడం. అంటే ఇక్కడ రెండు శరీరం, బయట స్థూల శరీరం అంటారు, స్థూల శరీరం ఇద్దరిది ఒకటే వయసు, కానీ లోపల ఉండే సూక్ష్మ శరీరం మనస్సు అనేది మనం అజ్ఞానంలో ఉంటే, మనం భోగాల్లో జీవితం గడుపుతూ ఉంటే, మనం సంసారంలో ఆసక్తులై ఉంటే, సో మన మనస్సు ఉల్లాసంగా ఉండదు. అంటే మన సంసారంలో పడంగానే టెన్షన్లు, వర్రీలు, బాధలు, భయాలు ఇవన్నీ. అంటే అర్జునుడు చూశాడు, కృష్ణుడు నాలాగా 120 ఏళ్ళు, అని ఆయన 20 ఏళ్ళ కుర్రాళ్ళలాగా ఉన్నాడు, నేను 120 ఏళ్ళ కుర్రాళ్ళలాగా ఉన్నాను. రెండోది, భగవంతుడు ఆయన 120 ఏళ్ళు ఉండి నేను వాడికి చెప్పాను, వీడికి చెప్పాను, కోట్ల సంవత్సరాల క్రితం అంటున్నాడు. అదంటే వీలవుతుంది? కోట్ల సంవత్సరాల క్రితం మనం బతికిలేం కదా. దానికి ఈరోజు భగవంతుడు ఈ విధంగా జవాబిస్తున్నాడు. అంటే మనం దివ్య జ్ఞానాన్ని, కృష్ణతత్వాన్ని తెలుసుకుంటున్నాం. కృష్ణుడు తానే తన గురించి చెబుతున్నాడు. మనం కృష్ణుడి గురించి ఊహాగానాలు
కృష్ణుడికి కూడా వెంట్రుకలు తెల్లబడి ఉంటాయి, కృష్ణుడికి కూడా ముసల్తనం వచ్చి ఉంటుంది, కృష్ణుడు కూడా రోజు టాయిలెట్ పోతూ ఉంటుంటాడు. భగవంతుడు రోజు టాయిలెట్ పోతాడే ఏమో, ఆయనకి అవసరం. ఆయన శరీరం ఇదంతా మన ప్రకృతి నియమాలు. ఈ సంసారంలో పుట్టినవాడు ఒంటేలు పోసుకోక తప్పదు, ఈ సంసారంలో పుట్టినవాడు టాయిలెట్ పోక తప్పదు. కానీ కృష్ణుడు ఈ సంసారంలో పుట్టినాడే ఆయన పేరు. కృష్ణుడు ఒకసారి చైతన్య మహాప్రభువుగా, ఒకసారి సార్వభౌమ భట్టాచార్య ఇంట్లో, ఒకసారి అద్వైతాచార్యుల ఇంట్లో చైతన్య మహాప్రభు. అద్వైతాచార్య చైతన్య మహాప్రభు సన్యాసిలాగా తక్కువ తినడము, అంత జాగ్రత్తగా ఉండడం. అప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఈయన కూడా మామూలు సన్యాసి. అద్వైతాచార్యులు బాల చైతన్య మహాప్రభు సన్యాసి అండి. ఆయన రసరాజ్, ఆయన భోక్తారాం, ఆయన రాసలీలలు చేసేవాడు. ఆయన అందరి ఇళ్లలో వెన్న తినేవాడు, ఎంతైనా తినేవాడు. ఇక ఆయన సన్యాసి అండి. మనం మామూలు మనుషులు సన్యాసిలాగా బతకాలంటే కంట్రోల్లో ఉండాలి. నేను ఇష్టం వచ్చినట్టు తినేసి తీపులు, కారాలు, పాల పదార్థాలు సన్యాసిలాగా ఉండాలంటే వీలు కాదు. మీరు ఏదో కొంత తిన్నారంటే పర్వాలా, స్వీట్ బాగుంది, మిల్క్ స్వీట్ బాగుందని చెప్పి మీరు 10 పీసులు లాగి ఇచ్చేసారనుకోండి, ఏమవుతుంది? మీలో తట్టుకోలేని కోరికలు వస్తాయి. ఎందుకంటే ఒంట్లో ఈ మిల్క్ ప్రోడక్ట్స్, ఒంట్లో ఈ షుగర్ అంతా వెళ్ళిందంటే మీలో కోరిక బలంగా వస్తుంది. అంతే కదా. కోరికలు అనేది ఒంట్లో ఉండే శక్తి ఎలా వదిలించుకోవాలి, తినడం దేనికి, వదిలించుకోవడం దేనికి, పశువులాగా బతకడం దేనికి. మనం తినడం తగ్గించుకుంటే, కోరికలు లేకుండా ఉంటే మీరు భగవంతుడి భజనలు చేసుకుంటూ బతకచ్చు. అంటే భగవంతుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా సన్యాసిగా, అంతే కదా. మీరు రోజు సినిమాలు చూస్తూ మీరు పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే వీలవుతుందా ఏంటి? మీరు తెల్లవారు నిద్రలేసి భజన చేయకుండా పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే వీలవుతుందా ఏంటి? కొట్టుకుపోతారు, ఫినిష్. మనలాంటి వాళ్ళు మాయ నుంచి దూరంగా ఉండాలంటే ఏ రోజుకి ఆ రోజు భజన చేసుకుంటే జాగ్రత్తగా ఉంటాం. అంతే కదా. మీరు ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ భజన చేయకుండా పోతాడు బయటికి, అంతే కదా. కానీ ఎందుకంటే మనంత మామూలు మనుషులు. అంటే భగవంతుడికి ఏం ఇబ్బంది లేదు. భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఆయన శరీరం మనలాంటి భౌతిక శరీరం కాదు. అంటే భగవంతుడు ఆయన ఎన్ని స్వీట్లు తిన్నా, భగవంతుడు ఆయన ఏం చేసినా, ఆయన బుద్ధి, ఎందుకంటే ఆయన శరీరంలో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు ఉండవు. కృష్ణుడి శరీరంలో, మన శరీరంలో ఇవన్నీ ఉంటాయి. అందుకే మనం భూమి మీద పుట్టాం. మనం భూమి మీద ఎందుకు పుట్టాం? మనలో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు అవి వదిలించుకుంటే కానీ ఇక్కడి నుంచి మనం బయటికి పోలేం. అంటే కృష్ణుడు ఇక్కడ అర్జునుడు అడిగాడు. అర్జునుడికి తెలుసు కృష్ణుడు దేవుడు అని. లేకపోతే అర్జునుడు రోమంలో శ్వాసతో ఆయన కృష్ణ 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 అంటూ ఉంటాడు. అర్జునుడు కృష్ణుని మర్చిపోగలడా ఏంది? అర్జునుడు కృష్ణుడిని మర్చిపోయే ప్రశ్న లేదు, కృష్ణుడు అర్జునుడిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఎందుకంటే అంత ప్రేమిస్తున్నాడు అర్జునుడు. నువ్వు భగవంతుని ఎంత ప్రేమిస్తావంటే ఆయన నిన్ను కూడా అంతగానే ప్రేమిస్తాడు. నువ్వు ఆయన పట్టించుకోకపోతే ఆయన నిన్ను పట్టించుకోడు. మనం మాయలో పడి తిరుగుతూ ఉంటాం. మనం గట్టిగా ఆయన్ని పట్టుకుంటే ఆయన మనం వెంట ఉంటాడు, మనం మాయలో పడం. సింపుల్ ఈక్వేషన్. ఎంత కృష్ణుని మర్చిపోకుండా ఉంటే అంత మాయ నుంచి మనం బయటపడగలం. ఎంత కృష్ణుడిని మనం మర్చిపోతే
మనం అంత మాయకి వశీభూతులం కావాలి. కాబట్టి ఇక్కడ కృష్ణ భగవానుడు జవాబిస్తున్నాడు, ఓ పరంతప. పరంతప అంటే శత్రువుల్ని భయపెట్టగలిగేవాడు పరంతప అంటే. మన ఈ సంసారంలో గొప్ప వ్యక్తులు కావచ్చు, కానీ భగవంతుడిని తెలుసుకోవాలంటే ఆ చదువులు అన్నీ పనికిరావు. మనకి ఆ తెలివితేటలు, సంసారంలో మీకు తెలివితేటలు ఉండొచ్చు, ఆ తెలివితేటలు దేవుడిని తెలుసుకోవడానికి పనికిరావు. దాన్ని ఏమంటారు? దేవుడిని తెలుసుకోవాలంటే మనకి ట్రాన్సెండెంట్ ఇంటెలిజెన్స్, మనకుండేది మెటీరియల్ ఇంటెలిజెన్స్. మనం మెకానికల్ ప్రాబ్లం ఏంది, ఈ హెల్త్ ప్రాబ్లం ఏంది, ఇది మెటీరియల్. భగవంతుని తెలుసుకోవాలంటే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, అంటే అది భక్తి ద్వారా వస్తుంది. అది భక్తులను సంతోషపెట్టడం ద్వారా, భక్తుల్ని సంతోషపెట్టడం ద్వారా మనకి ట్రాన్సెండెంట్ ఇంటెలిజెన్స్. భగవంతుడు ఆయన మనల్ని ఏం కోరుతున్నాడు, భగవంతుడికి మనం ఏం చేయాలా, ఆ తెలివితేటలు మనకు కావాలంటే మనం భగవంతుడిని సంతోషపెట్టాలా, భక్తుల్ని సంతోషపెట్టాలా. అప్పుడు భగవంతుడు మనకి ఆ తెలివితేటలు, మనం ఆయన దగ్గరికి ఎలా రాగలం, ఆ తెలివితేటలు ఇస్తాడు. జనాలకి తెలివితేటలు ఉన్నాయి, కానీ వాళ్ళని దేవుడి ప్రతి వాళ్ళకి అట్రాక్షన్ ఏం లేదు. వాళ్ళు మీకు తెలివితేటలు ఉంటే దేవుడు తెలుసుకోవాలి, దేవుడు తెలుసుకుంటే దేవుడి మీద మీకు అట్రాక్షన్, అంతే కదా. మనం మామూలు మనిషి మోడీ గారు వస్తే అంత ఇంతమంది కమాండర్స్ ఆర్భాటం, అలా ఏమైనా ఫిలిం యాక్టర్ వస్తే భగవంతుడు అంతకంటే కూడా ఏమైనా డల్ టాపిక్ అయింది. భగవంతుడు గొప్ప టాపిక్ అది కదా. కానీ మనకి దేవుడి గురించి తగ్గ రోజు దేవుడిని మనం దర్శించుకోవాలా, మన దేవుడి ముందు భజనలు పాడుకోవాలా, అట్లే లేదు. మనకి జస్ట్ వచ్చిపోతూ ఉంటాం. నో అట్రాక్షన్ ఫర్ గాడ్. అట్రాక్షన్ అంటే ఎదురు చూస్తూ ఉంటారు, కబ్ ఆరతి కా టైం హో జాయేగా, మై జల్దీ జల్దీ జానా హై. మనం భగవంతుడి దర్శనం తగ్గ చూసుకోవాలా, ఆరతి భజనలు పాడాలా, క్లాస్ ఉంటే నేను జాగ్రత్తగా వినాలా క్లాసు. బీచ్ ఇక్కడ దేవదేవుడైన కృష్ణ భగవానుడు పలికెను, ఓ పరంతప, నీకు మరియు నాకు ఎన్నో జన్మలు. భగవంతుడు ఎప్పుడు వచ్చినా అర్జునుడు వస్తున్నాడు. భగవంతుడికి అంతా గుర్తుంది, అర్జునుడికి గుర్తులేదు. అదే కృష్ణుడు రాముడిగా వచ్చినప్పుడు, కృష్ణుడు గౌరంగ మహాప్రభుగా వచ్చినప్పుడు వీళ్ళంతా, ఇప్పుడు రూప గోస్వామి, సనాతన గోస్వామి, వాళ్ళంతా ఎవరు? లలిత, విశాఖ, వీళ్ళంతా స్వరూప్ దామోదరు, రమానందరాయ్, లలిత విశాఖ, వీళ్ళంతా. కానీ వాళ్ళకి మొదట్లో వచ్చినప్పుడు తెలియలేదు ఈ చైతన్య మహాప్రభు. ఆయనంటే ఆకర్షణ ఉంది, కానీ ఆయన భగవంతుని తెలియలే. మెల్లిగా వాళ్ళు భక్తులు కాబట్టి టక్కని తెలిసిపోయింది. వాళ్ళకి మొదట్లో తెలియలే, అంటే వాళ్ళు మర్చిపోతున్నారు. కానీ భగవంతుడికి తెలుసు. ఈ మురారి గుప్తా హనుమంతుడు, మురారి గుప్తా నా రామావతారంలో భక్తుడు, ఆయనకి తెలుసు. కానీ మురారి గుప్తాకి తెలీదు చైతన్య మహాప్రభు రాముడు అని చెప్పి. ఆయన దర్శనం ఇచ్చాడు, మురారి గుప్తాకి రాముడిగా దర్శనం ఇచ్చాడు. అప్పుడు కానీ అర్థం కాలే ఆయన. కానీ పాయింట్ ఏంది, ఇక్కడ మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం క్షుద్ర జీవులం. భగవంతుడు తెలివితేటలు ఇస్తే మనకు గుర్తుంటుంది. అందుకే అక్కడ చైతన్య భాగవతంలో వస్తుంది, అందరూ చైతన్య మహాప్రభు కంటే ముందే పుట్టారు. శ్రీవాస్ ఠాకూర్, అద్వైతాచార్య, హరిదాస్ ఠాకూర్,
గదాధర్ పండిత్, వాళ్ళంతా చూస్తున్నారు చైతన్య మహాప్రభు. కానీ ఆయన అంటే వాళ్ళకి ఆకర్షణ ఉంది, ఆయన దేవుడు అని తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వాళ్ళకి రివీల్ చేస్తాడో అప్పుడు తెలిసింది వాళ్ళకి. అప్పుడు దాకా వాళ్ళు ఎందురా ఈయన ఇంత గొప్ప మనిషి, ఈయన భక్తులంటే అంత బాగా ప్రచారం చేస్తాడు అట్లా అనుకుంటున్నారు. అంటే తెలివిగల వాళ్ళని చూసినప్పుడు అరే ఈయన ఇంత తెలివితేటలున్నాయి, ఆ తెలివితేటలు భగవద్గీత తెలుసుకోవడానికి చేసుకుంటే వీళ్ళు ఎంత ప్రభుపాద అదే అనేది, భారతదేశంలో పుట్టిన వాళ్ళు భగవద్గీత తెలుసుకుంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు అని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందా భగవద్గీత. అందరూ ఏదో నేను ఎంటెక్ చదవాలా, నేను పిహెచ్డీ చేయాలి అటపోతున్నారు. దానివల్ల సామాన్యులుగానే వాళ్ళ జీవితం అయిపోయిన టైం. అంటే ఇక్కడ టైం నాకు నీకు పలు జన్మలు గడిచాయి. అంటే మనం వస్తున్నాం, భగవంతుడు కూడా ఉన్నాడు కానీ మనకు గుర్తులేదు. ఈ జన్మలోనే మనం ఏం చేసామో మనకు గుర్తులేదు. ఈ జన్మలోనే మిమ్మల్ని అడుగుతా అనుకోండి, మీ పేరేంటే మురళి గారు, మీరు ఏప్రిల్ 16వ తారీఖు 2019లో మీరు ఈరోజు ఈ టైంలో ఏం చేశారు? ఏం గుర్తు, ఏం చెప్పలేము. అని ఈ జన్మలోనే ఏం గుర్తు లేకపోతే మిగతా జన్మలోనే ఎక్కడ గుర్తుంటాయి? ఆ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేప్పుడు ఆ పీడకి అంత ఎగిరిపోతాయి మన గత జన్మ జ్ఞాపకాలన్నీ కూడా. ఎప్పుడైతే భయంకరమైన ఆ ప్రసవ సమయంలో పుట్టేప్పుడు మొత్తం గత జీవితపు అన్నీ పోతాయి. మళ్ళా రాగానే ఇక్కడ సంబంధాలన్నీ ఎత్తుక్కుంటూ ఉంటాం. పోయింది వెనకాల అమ్మ ఎవరు, వెనకాల నాన్న ఎవరు, పోయింది. ఇక్కడ కూడా వీళ్ళ అమ్మ నాన్నని కూడా తెలియదు మనకి. తెలియ అలవాటు చేస్తాడు. మీ అమ్మ మీ నాన్న, అమ్మ నాన్న పిల్లాడికి తెలుస్తూనే నేర్పిస్తారు. అమ్మ నాన్న అమ్మ నాన్న చెబుతూ ఉంటారు. మన బతుకది అంటే మన బుద్ధి ఏంది, మన తెలివితేటలేంది. కాబట్టి భగవంతుని తెలుసుకోవాలంటే మనం కొద్దిగా సిన్సియర్గా ఉండాలి, మనం కొద్దిగా డిటర్మిన్డ్గా ఉండాలి, కొద్దిగా మనం డీసెంట్గా ఉండాలి, పవిత్రంగా బతకాల, పట్టుదలతో బతకాల, మనం శ్రద్ధగా ఉండాలి. అప్పుడు అంటే ఆయన భక్తుడే, మనము భక్తుడే. ఆయన అంత గొప్ప భక్తుడై అంత ఆనందంగా అంత లక్షల మందిని మార్చి మన బతుకు మనకే ప్రేమ లేదు, ఇంకోళ్ళకి ఏం చెబుతాం? ఆ కృష్ణుని ప్రేమించమని. అంతే కదా, మీకు ప్రేమ లేకపోతే మీకు దమ్ము ఎక్కడ ఉంటుంది కృష్ణుని ప్రేమించని చెప్పడానికి? అంటే మనకే మన మనసు పిచ్చి పిచ్చిగా అటు ఇటు పోతుంది, ఇంకోళ్ళకి ఏం చెప్పగలుగుతాం మనం అనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.